జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక న్యూస్తో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సిపిఎఫ్ ఫౌండర్ అభినయ్ దర్శన్, సిఎండిఎఫ్ ఫౌండర్ అజయ్ బాబు నవనూతన సమాజాన్ని నిర్మిద్దాం రండి అని గుంతకల్లో క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జూన్ 30వ తారీఖున మీటింగ్లు, సభలు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు అంటే క్రైస్తవులంతా కలిపి ఇక్కడ నవనూతన సమాజాన్ని నిర్మిద్దాం రండి అని గుంతకల్లో క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జూన్ 30వ తారీఖున మీటింగు వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. మన సనాతన ధర్మం మీద జరుగుతున్న క్రైస్తవ పాస్టర్లు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలని మీరు హిందువులు గమనించాలి. కనుక క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు అంటే జూన్ 30 తారీఖున జరగబోయే మీటింగుల్లోని వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారంటే మన సనాతన ధర్మం మీద జరుగుతున్న క్రైస్తవ పాస్టర్లు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. అంటే మన హిందువుల్ని ఎలా అణిచివేయాలి, మన హిందువుల్ని ఎలా నశింపచేయాలి, రాజకీయంలోకి వచ్చి అధికారం చేపట్టి కదా హైందవ ధర్మాన్ని నశింపచేయాలి అని పెద్ద ఎత్తున మీటింగులు చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వారికి రాజ్యాంగం పర్మిషన్, మత స్వేచ్ఛ ఇచ్చింది కనుక వాళ్ళు సువార్తలు ఆగవు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుంది, అధికారాంగము సహాయం చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే క్రైస్తవులు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కనుక ఇది హిందువులు తెలుసుకోవాలి. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఐక్యత హిందువుల్లో లేదు. క్రైస్తవుల్లో ఉన్న ఐక్యత హిందువుల్లో లేదు. అందుకే సదస్సుల మీద సదస్సులు, మీటింగుల మీద మీటింగులు చేసుకుంటున్నారు క్రైస్తవులు. ఒక్కో సదస్సుకి 3 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? కనుక క్రైస్తవుల్లో ఐక్యత బహుబలంగా ఉంది. ఒకరికొకరు సహాయం చేసుకొని సదస్సులకి, మీటింగులకి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎక్కడైనా గ్రామంలోని ఒక మీటింగ్ చేయాలని, ఒక సదస్సు కావాలని పెట్టాలని వాళ్ళు మెసేజ్ పెట్టగానే మనం ఒక్కొక్కరు 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు ఇలాగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం క్రిస్టియన్ కంట్రీగా మార్చాలి, క్రిస్టియన్ కంట్రీగా తయారవ్వాలి, భారత్ అనే పేరు తొలగించాలి అని పెద్ద ఎత్తున రాజకీయంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కనుక మన ప్రభుత్వాలు నల్లధనాన్ని ఎంత కంట్రోల్ చేసినా అది ఆగదు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, పెద్ద పెద్ద హోటల్లోని ప్రముఖులు కలుసుకోవడం, అక్కడ నుంచి నల్లధనాన్ని పోయేయడం, పాస్టర్లకు పంచడం, పాస్టర్లు రాజ్యాంగం పేరుతో మత స్వేచ్ఛతోనే కదా క్రైస్తవ్యాన్ని బహుబలంగా విస్తరింప చేసుకుంటున్నారు. ఇది హిందువులు గమనించాలి. కనుక క్రైస్తవ పాస్టర్లు రాజకీయంలోకి రావాలని, అధికారం చేజెక్కించుకొని హైందవ ధర్మాన్ని నశింపచేయాలని, హిందువులు మీద తిరుగుబాటు చేయాలని, హిందువులను అణిచివేయాలని పగడబందీగా ప్లాన్తో సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. చాలా పగడబందీగా చాలా ఆలోచనలతోనూ క్రైస్తవ్యాన్ని విస్తరింప చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. నేను ఆంధ్రలోనే రీసెర్చ్ చేస్తూ వస్తున్నాను. ప్రతి గ్రామంలోని క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఒక హైందువుడుగా నేను ఒక్కో గ్రామంలోని సదస్సు చేయాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా నాకు ఫుల్ సపోర్ట్ కావాలి. వాళ్ళు చూడండి చక్కగానే గుంతకల్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు. అది అయిపోయినాక ఇంకో దిక్కున మీటింగ్ చేస్తారు. అలాగా ప్రతి దిక్కున వాళ్ళు మీటింగ్లు, సదస్సులు చేసుకుంటూ ఉంటే క్రైస్తవ్యం విస్తరించదా? చక్కగా విస్తరిస్తూ ఉంది. కానీ హైందవ ధర్మం గురించి కూడా మనం ప్రతి గ్రామంలోని, ప్రతి జిల్లాలోని సదస్సులు, మీటింగులు ఏర్పాట్లు చేసుకుంటూ మన హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ క్రైస్తవులు జరుగుతున్న మోసాలను ఎత్తి చూపుతూ ఉంటే చాలా మట్టుకి క్రైస్తవ్యము తొలగించబడుతుంది. నేను అందుకని హైదరాబాద్ నుంచి నేను ఆంధ్ర రావడం జరిగిందనమాట. వచ్చి నేను ఇక్కడ అనేకమైన ప్రాంతాల్లోని హైందవ ధర్మాన్ని, నా సాక్ష్యాన్ని విస్తరింపచేసి క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చెయ్యాలని అనుకున్నప్పుడు నాకు ఆర్థికంగా ఎలాంటి సపోర్టు లేదు, ఎలాంటి సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకి రావడం లేదు.
అంచేత నేనేమి చెయ్యలేకపోతున్నాను. నా వీడియోలన్నీ ఒకసారి గమనిస్తే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాను అన్నది మీకు అర్థమవుతుంది. ఆ హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఎవరన్నా ఒకడు ముందుకొస్తే వాడికి అస్సలు సాయం చేయరు. ఎవరు సపోర్ట్ చేయరు. కానీ క్రైస్తవులో ఉన్నటువంటి ఐక్యత చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన మతాన్ని చెడగొడతా ఉన్నారు. మన మతాన్ని చెడగొట్టడానికి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తూ, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అందుకు క్రైస్తవులంతా కూడా పాస్టర్లకి ఫుల్ సపోర్ట్ చేస్తూ లక్షల్లో, వేలల్లో సాయం చేస్తూ ఉన్నారు. నాలాంటోడికి ఒక్కడు కూడా ఒక 10,000 కాదు, 50,000 కాదు, లక్ష కాదు కదా, అసలు రూపాయి కూడా సాయం చేయడానికి ఎవరు ముందుకి రారు. ఎవరన్నా అభిమానంతో ఒక 1000, 2,000 సహాయం చేయొచ్చు. వారిని నేనేం అంటడం లేదు. అది మాకు చేయూతనిస్తూ ఉంది. కానీ మాకు అందవలసిన సహాయం ఇంకా పెద్ద ఎత్తున అందాలి. ఒక చిన్న చిన్న గ్రామాల్లోని చిన్న చిన్న మీటింగులు, సదస్సులు ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాను నేను. ప్రతి గ్రామంలోని సదస్సు పెట్టాలి, మీటింగులు పెట్టాలి. పెట్టి క్రైస్తవ్యం చేస్తున్న మోసాలను ఎత్తి చూపుతూ హిందువుల్ని మేల్కొల్పాలి. సదస్సులు చేయాలి, మీటింగ్లు చేయాలి, హిందువులు మేల్కొల్పాలి. అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా హిందువులు భరించాలి. భరించాలంటే నాకు ఫుల్ సపోర్ట్ చేయాలి. అప్పుడు నేను ఏదైనా చేయగలను. తెలుగు రాష్ట్రంలో నేను దుమ్ము దులపగలను. దుమ్ము దులుపుకుంటా ముందుకెళ్ళిపోతాను నేను పెద్ద ఎత్తున సాయం చేస్తే. నాకున్న సాక్ష్యం అంత బలమైన ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. సాక్ష్యం ఉంది. కానీ ఎవరు రావడం లేదు. కనీసం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవడానికి కూడా దిక్కుమొక్కు లేకుండా నేను ఉండిపోయాను. జై శ్రీరామ్. నా హిందువులారా మేలుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తూ ఉన్నారు. ఆర్థికంగా నాకు సహాయం చేయాలంటే, సపోర్ట్ చేయాలంటే యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కింద. తప్పకుండా పెద్ద ఎత్తున సాయం చేయండి. మీటింగులకి, సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి నాకు పెద్ద ఎత్తున సాయం చేయండి. చేస్తే నేను మిమ్మల్ని స్పీకర్లుగా పిలిచి మన హైందవ ధర్మం గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. మరొక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.